చెప్పి ఇంకా అడ్రస్ చెప్పు వాళ్ళకి. ఇంటికి వచ్చేదానికి రీజన్స్ 4 రీజన్స్. ఆ 4 రీజన్స్ కాకుండా 5th రీజన్ ఇదే. నాకు తెలియకుండా వీళ్ళు చాక్లెట్స్ అనేది దాచిపెట్టారు. పెట్టబట్టి బాగానే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఇన్ దిస్ ప్యాకేజ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయారెడ్డి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఏంటి పాప లాస్ట్ వ్లాగ్ కాలేజ్లో ఎండ్ చేసింది, ఈ వ్లాగ్ ఏంటి ఇంట్లో ఉంది అనుకోవచ్చు. అసలు ఏం జరిగిందో అంతా షూట్ చేశాను, బట్ ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాను. ఇంటికి వచ్చి ఆల్రెడీ నేను 2 days అయిపోయింది, ఇది 2nd day. సో ఈరోజు ఇస్తున్నాను ఇంట్రో. నేను మర్చిపోయినాను, మొత్తం వ్లాగ్ మీద షూట్ చేసి ఇంట్రో ఒక్కడ మర్చిపోయినాను. సో ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. సో అసలు వ్లాగ్లో ఏం జరిగింది, అసలు నేను ఇంటికి ఎందుకు వచ్చాను అంత మీకు ఈ వ్లాగ్లో తెలిసిపోతుంది. ఇంటికి ఎందుకు వచ్చానంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వచ్చాను. సో ఈ వ్లాగ్లో తెలిసిపోద్ది. సో చూసేయండి వ్లాగ్. హే గాయ్స్, సో ఇప్పుడు మేము వచ్చేసి ఎందుకు వచ్చాం బయటకు, పానీపూరి తిన్నాను. పానీపూరికి నేను, వీళ్ళు వచ్చేసి నూడిల్స్. దీని షాప్ ఇక్కడ చాలా ఫేమస్, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ముందు ఛానల్లో నేను చెప్పింటా, ఇది కొత్త ఛానల్లో వీళ్ళు ఫస్ట్ టైం కదా. నేను రోజు నైట్ ఇంటికి వెళ్తున్నాను గాయ్స్. నేను రేపు వెళ్తున్నాను, నేను 7th పోతాను. ఓకే, లెట్స్ హ్యావ్. హే గాయ్స్, సో ఇప్పుడు నేను అంతా రెడీ. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? ప్రొద్దుటూర్. చెప్పి ఇంకా అడ్రస్ చెప్పు వాళ్ళకి. బస్ వచ్చేసి 9-10కి, బట్ నేను ఇప్పుడు 7:30కే స్టార్ట్ అవుతున్నా. బికాస్ మేము చెప్పినాం కాబట్టి, లేకుంటే 8కి స్టార్ట్ అయ్యింది. నేను నార్మల్గా బస్ 8:30కి ఉన్నా 8కి స్టార్ట్ అవుతా. ఆల్వేస్ లేట్ నేను క్లాసెస్కి అండ్ ఇట్లా వెయిట్గా. ఇప్పుడు సోలో డేట్కి వెళ్తాను. యా, శ్రద్ధతో. యాక్చువల్లీ లగ్న పత్రిక ఉంది కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు సో బయట తినేసి వెళ్ళిపోతున్నాం. మా డాడీ ఆల్రెడీ చెప్పినాడు, బయట నీ ఇష్టమైన తినేసి ఇంటికి రా అని. సో లెట్స్ గో. గైస్, మా కాలేజ్ నుంచి ఇక్కడ సూర్య సిటీ అని ఒకటి ఉంటుంది స్టాప్. ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ తినే షాప్స్ అన్నీ ఉంటాయి. షాప్సా? వెయిట్, మీకు అందరికి తెలుసు మై ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ KFC అండ్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. పాప అప్పటి నుంచి నేను అమ్మాయికి స్నాప్స్ తీస్తాను. నేను అప్పటి నుంచి ఇట్లా దాపెట్టుకొని చూడండి. ఇప్పుడు చూడు, వాళ్ళ అక్క అయితే ఎంత క్యూట్ అంటే, వాళ్ళ చెల్లి లేకుండా అస్సలు తినట్లా. వాళ్ళ చెల్లిని అయితే ఎత్తుకుంటానే ఉంది క్యూట్గా. నా దగ్గరకు వస్తుంది మళ్ళా. నేను పక్క బుగ్గలు పట్టుకున్నాను తెలుసు, మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంది. చిరుద్దా ఉన్నాం అక్క అబ్బా. ఓకే గాయ్స్, తినడం అయితే అయిపోయింది. సో నా ఐఎమ్ గోయింగ్ టు బస్ స్టాప్, బస్ ఎక్కడానికి. సో గాయ్స్, ఇప్పుడైతే నేను బస్లోకి అయితే ఎక్కేసాను. అండ్ ఐ హోప్ ఈ బస్సులో ఎవరు లేరు అనుకుంటారు, ఎందుకంటే నేను చాలా గట్టిగా మాట్లాడతాను. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ మై సీట్, స్లీపర్. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ రేపు మార్నింగ్కి, ఎందుకంటే రేపు మార్నింగ్ నేను అమ్మని, డాడీని, అక్కని, బడ్డీని అందరినీ కలుస్తాను కాబట్టి. సో యాక్చువల్ నేను అదేంటి యాప్లో ఒక స్టాప్ దగ్గర బస్ ఎక్కుతాను అనుకుంటే వీళ్ళు ఒక స్టాప్ దగ్గర ఆపుతున్నారు. సో ఇంకేం చేయలేం కాబట్టి, మన ఊరు కాదు కదా ఇది, ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి అది మ్యాటర్. సో లెట్స్ గో టు గాయ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ రామేశ్వరం కెఫే. వెయిట్ మీకు చూపించాలని ఆత్రంతో నేను అప్పుడే స్టార్ట్ చేసేసా. సో దిస్ ఈజ్ రామేశ్వరం కెఫే ఇన్ బొమ్మసంద్ర. అండ్ ఇదైతే లోపల సూపర్ ఉంటుందంట. గాయ్స్, మీలో ఎంతమంది నాలా ఉన్నారు 2 days హాలిడేస్ వచ్చినా ఇంటికి వెళ్ళే వాళ్ళు? నేనైతే నాకు ఒక వరుసగా 3 days హాలిడేస్ వచ్చినాయి అనుకో, ఒక్క సెకండ్ నేను కాలేజ్లో ఉన్నాను, వెళ్ళిపోతాను ఇంటికి ఫాస్ట్గా. సో ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి నాకు కింద. గాయ్స్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసా. సో ఈ వ్లాగ్ని రేపు కంటిన్యూ చేస్తాను. రేపు అంటే నాకు రేపు మీకు నెక్స్ట్ క్లిప్. సో నెక్స్ట్
ఫ్యామిలీతో కలిసేయండి. హాయ్. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ హోమ్. బట్ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు యాజ్ యూజువల్లీ. 2 rupees వడ్డీ. రే चीटिंग करता है तू. ఓకే ఓకే సరే. ఇలాంటి అవమానాలు చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి నాకు. ఏం రా బడ్డీ. ఏం రా కాలం వాడి కొనుక్కుంటున్నా. మోసం చేసి ఇక్కడ పడుకుంది, పైన పడుకోకుండా రెస్ట్ రూమ్లో పడుకుంది. నన్ను మోసం చేస్తుంది. హాయ్ మో. హాయ్ చిట్టుదల్లులు. లాస్ట్ ఫ్రైడే నైట్ బస్ ఎక్కినా. ఈసారి ఫ్రైడే మార్నింగ్ కల్లా ఇంట్లో ఉంది. మళ్ళీ మా చిట్టి తల్లి లక్ష్మీదేవి మళ్ళీ ఫ్రైడే రోజు పొద్దున్నే వచ్చేసింది. మా లక్ష్మి గైస్, నేను ఒక బెట్ వేసుకున్నా. ఏంటంటే నేను లాస్ట్ 2 times ఇంటికి వచ్చినప్పుడు నాకు మార్నింగ్ కూల్ వాటర్ తాగాలనిపిస్తుంది. లాస్ట్ టైం లేవు లాస్ట్ టైం లేవు. ఈసారి నేను బస్లోనే ఇది బెంగళూరులో ఉన్నప్పుడు బెట్ వేసుకున్నా. అమ్మ అని ఈరోజు అంటే నేను రేపు మార్నింగ్ అని వెళ్ళేసరికి ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ ఉంటే అమ్మ నా కోసం ఆలోచించి పెట్టింది అని, లేకపోతే అమ్మ నన్ను దేగట్లేదు అని అనుకున్నా. ఈరోజు 2 బాటిల్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. గోరింటాకింగా పోలేదు చూడు. ఇట్లయితేనేమి విఘ్న అక్షయ ఇద్దరు నెయిల్స్ పెంచుకున్నారు. కొరకట్లేదు. నాకు తెలిసి ఇంకా ఆగస్ట్ అయిపోతానే మళ్ళీ ఉండవు అనుకుంటా కదా. ఎందుకు ఇప్పుడే డౌట్. అక్క పోతానే నోట్లోకి ఏ అని అరుస్తుంటా. ఎక్కువ చల్లగా ఉంటారండి నా. పడుకో. బస్సు బాగుందా? ఓకే గైస్, బాయ్. రేపు పొద్దున మన కరుణని ఆ అమ్మాయి వినిందనుకో చంపేస్తుంది. రేపు పొద్దున అక్క డాడీ ముందర కలుసుకుందాం. నేను ఇందాక అనింది మీకు రేపు మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్లే. నేను లేచిన తర్వాత మార్నింగ్ అవుతుంది కదా, అప్పుడు డిస్కస్ చేస్తాను దాని గురించి. బాయ్. ఓకే గాయ్స్, ఐ కేమ్ బ్యాక్ టు మై రూమ్ అండ్ యాజ్ యూజువల్లీ నేను ఇంట్లో లేకపోతే నా రూమ్ చాలా గలీజ్గా పెడుతుంది మా అక్క. ఎందుకంటే తను పడుకుండేది అక్క రూమ్లో, వర్క్ చేసుకునేదంతా నా రూమ్లో కాబట్టి అఫ్కోర్స్ 2 rooms గలీజ్గానే ఉంటాయా, మీకు అన్నది తెలిసేది అక్క గురించి. సో ఇప్పుడు నేను పడుకొని లేచి తర్వాత షూట్ చేస్తా. ఈరోజంతా షూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా గట్టిగా. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ పడుకోనికి కూడా. ఎందుకు అంత ఎగ్జైటెడ్ అనుకోవచ్చు, బికాజ్ మా ఇంట్లో నాకు పడుకోవడం ఎంత ఇష్టం అంటే లిటరలీ స్వర్గం ప్రో మ్యాక్స్ అనుకోండి. అంత హెవెన్లీ ఫీలింగ్ ఉంటుంది. సో బాయ్, లెట్స్ మీట్ టుమారో కాదు మార్నింగ్. గైస్ మంచిగా చూపిస్తే మా అక్క నన్ను కొట్టేస్తుంది. హాయ్ పండు అక్క. చూపిలేదు హాయ్ అని చాలు. మా అక్క ఇప్పుడు ఫైర్లో ఉంది గాయస్, క్యూట్గా. హాయ్ గాయస్, ఇప్పుడు బయట మా ఇంటి బయటే వాళ్ళు ఎవరు వచ్చి కూర్చొని ఒక ఆంటీ అంటే ఒక ఆమె 2 పిల్లోళ్ళు కూర్చొని పిలిచాడు. ఒక ఆమె 2 పిల్లోళ్ళు కూర్చొని తింటా ఉన్నారు. సో మా డాడీ వచ్చేసి తినేవాళ్ళు లేసి ఫ్రూట్స్ ఇద్దామని, ఆల్రెడీ వాళ్ళు ఫుడ్ ఎవరో పెట్టేశారు వాళ్ళకి, వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకని ఊరికి వచ్చినారా? అయ్యో హాయ్ హాయ్. ఏమ్మా లేదు పర్వాలేదులేమ్మా, ఏం కాదులే. నేను చెప్పు, నీకు ఏం కావాలంటే చెప్తాం, నో ప్రాబ్లం. ఏ ఊరు మీది? ఎంతసేపు అయినా ఉంటాం. ఏమ్మా అన్నం ఏమైనా కావాలంటే అడగ. చూడండి అక్కడ వాళ్ళ కోసం మాకన్నా ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ పెడతాను.
చూడు శుక్రవారం రోజు వాళ్ళు వచ్చి బయట మన ఇంటి బయట వచ్చి కూర్చొని తింటున్నారు నీడగా ఉందని. ఆడపిల్లలు గాయస్ వాళ్ళకి ఇప్పుడు మా మమ్మీ అంతా వంకాయ కర్రీ గోంగూర ఓకేమా గోంగూర అన్నం అండ్ హాయ్ ఇదిగోండి బాయ్ బాయ్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నీ పేరు శ్రవంతియా? నీ పేరు పద్మావతి. ఓకే బాయ్. అది అట్టిపండు కాదు ఆరెంజ్. బాయ్ బాయ్. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి ఇప్పుడు టైం ఎంత తెలుసా? 2 అయింది టైం. నేను ఇందాకే లేసా 1కి. సో బడ్డీని చూస్తారా? బడ్డీ టిక్కు టిక్కు. ఓ మా బడ్డీ ఏయ్ హాయ్ చెప్పు బడ్డీ. బడ్డీ ఓయ్ పోయినారులేరా క్యూటీ బాయ్. సరే నీతో మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు నేను పోయి తినాలి, ఆకలేతాను. బడ్డీ బాయ్. ఓకే గైస్ బడ్డీని జస్ట్ అలా హాయ్ అని పలకరిచ్చేసి వచ్చా. సో లెట్ మీ గో అండ్ షో యూ మై లంచ్. లెట్స్ గో. హాయ్ హాయ్ మోమ్. హాయ్ పన్ चीटिंग 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 करता है तू. పొద్దున కూడా పండుగనే వచ్చింది. సారీ సారీ నాన్న. హాయ్ ఇట్స్ ఓకే మామ్, నేనేం ఫీల్ కాను. వచ్చేసి మా నిన్న నైట్ ఏమని చెప్పినావు? నేను నైట్ నేను బస్సులో వచ్చేటప్పుడు వెజ్ కదా తినాల్సింది, ఇంట్లో లగ్నపత్రిక ఉంది కాబట్టి నేను వంకాయ చేయమా వంకాయ బజ్జీ అని చెప్పిన. సో మా అమ్మ డాడీ ఏమో ఈరోజు మా అమ్మకి తిరువాతన్నం చేసి గోంగూర చేసి పెరుగు పచ్చడి చేయి అన్నాడు. అంటే ఇప్పుడు డాడీ మాట వినాలా నీ మాట వినాలి కదా? లాస్ట్ టైం నేను అన్నాలేండి, అంటే నేను ఇంటికి వచ్చినా మీకు ఇష్టమైనవి చేసుకుంటారు ఇంకెందుకు అన్నాను. కాబట్టి ఐషు కోసము వంకాయ బజ్జీ. దిస్ ఇస్ వంకాయ బజ్జీ. ఇది వైట్ రైస్, ఓన్లీ ఐషు కోసమే వేసిన వైట్ రైస్. కానీ వాళ్ళు వచ్చినారు కాబట్టి పెట్టేసి. కాబట్టి ఇప్పుడు ఐషు వచ్చేసి యాక్చువల్లీ నాకు ఇంకా చెప్పాలంటే వంకాయ బజ్జీ కానీ ఇదే ఇష్టం. మర్చిపోయాను నేను చెప్పాను. అది చేసినాను అంతేలేమ్మా. డాడీకి సర్లే అది పెరుగులోకి తింటే ఇది నార్మల్ మెయిన్ కోర్స్. పర్లేదు తిన కడుపు నిండా తిని ఏది కావాలి. ఓకే ఇది ఇప్పుడు అక్క తింటా. నేను నిన్న చెప్పా కదా ఇంటికి వచ్చేదానికి రీజన్స్ 4 రీజన్స్. ఆ 4 రీజన్స్ కాకుండా 5th రీజన్ ఇదే. ఆఫ్ కోర్స్ మామ్ సూపర్ ఉంది గైస్ ఫుడ్. ఇంకా ముద్ద కోసం వచ్చినావు కదా. ఆఫ్ కోర్స్ నా చేత్తో పెట్టా కాబట్టి బాగానే ఉంటుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో గైస్ ఇప్పుడే నేను అమ్మ వచ్చేసి బయటకు వచ్చాము. అంటే ఇప్పుడు అంటే ప్రాబ్లం వచ్చింది, అక్కది ఏటీఎం ప్రాబ్లం అండ్ నాకు కొంచెం వర్క్ ఉంది మాకు. సో దానికన్నా వచ్చినాము. అండ్ అఫ్కోర్స్ బయటకు వస్తే అదట్టు అక్షయ బయటకు వస్తే క్రేవింగ్స్ పక్కా ఉంటాయి కాబట్టి సో ఇది ఆర్డర్ చెప్పినాం. అండ్ అక్కకి ఇంట్లో పార్సల్ తీసుకెళ్తున్నాం. నాకు వాటర్ వస్తున్నాయి మౌత్లో ఫాస్ట్గా తినేసాను. కానీ చాలా వేడిగా ఉంది, టైం పడుతుంది. నేను వేడి కూడా తినేస్తాను కదా, అదే నా సూపర్ పవర్. అదే నా సూపర్ పవర్. గైస్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఇంటికి వచ్చేసాము అండ్ డాడీకి తెలియకుండా తెచ్చుకున్నాం కాబట్టి అవి నేను అక్క అమ్మ తినేసాము. పిజ్జా అండ్ శాండ్విచెస్. అబ్బా. సో గైస్ ఇప్పటి నుంచి ఈ టంబ్లర్ నాదే. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు రిలాక్స్. గైస్ ఈ టంబ్లర్ ఇంకా ఈ రోజు నుంచి నాకే. గైస్ మా డాడీ చూడండి ఇక్కడ ఎవ్రీడే రిచువల్స్ ఇవి రోజు చేస్తాడు కదా డాడీ. ఫస్ట్ ఇది కొన్నాడు, ఇది మా డాడీకి ఇంకా జుజుబి అయిపోయింది. సో పెద్దది కొన్నాడు. అది ఎత్తనీకే మేము కష్టపడితే మా డాడీ తిప్పేస్తాడు గరగర. నాకు తెలియకుండా వీళ్ళు చాక్లెట్స్ అనేది దాచిపెట్టారు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. చూడండి చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు తెలియని కూడా తెలీదు. ఓ సబ్స్క్రైబర్స్ పంపించిన చాక్లెట్స్. థ్యాంక్ యూ సో మచ్. యా తీసుకొని వచ్చింది, నాకు తీసుకురావాలం. మా అక్క కనపరాదంట గైస్ నా వ్లాగ్లో చూసుకో. ఇది వచ్చేసి నాకు ప్యాకేజ్ వచ్చింది నిన్న
నేను కాలేజ్లో ఉన్నాను కదా, ఇది మా డాడీ సాయిని పంపించి తీసుకొచ్చి ఇచ్చినాడు. సో ఈ ప్యాకేజ్ను నేను ఇప్పుడు అన్బాక్స్ చేయబోతున్నాను. ఈ ప్యాకేజ్లో అసలు ఏమున్నాయి మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. లెట్స్ గో. టమోటా బడ్డీ, గెట్ లాస్ట్ బడీ. ఏనన్నా గాయస్ బడ్డీని ఈరోజు ఇందాక తిట్టాను నేను. మా డాడీ కూడా బయటకు వెళ్ళిపోమన్నాడు కానీ అందుకు అలిగినాడు కొంచెం. లేదు నేను వాడిని బట్ నా కాళ్ళ కిందనే కూర్చొని ఉన్నాడు, అక్కడ పడుకొని ఉన్నాడు. అక్కడ నేను అక్కడ కూర్చుని ఉన్నాను, అందుకు తోక తొక్కేసాను వాడిది. వాడికి నొప్పి వచ్చినట్టుంది పాపం. ఓకే గాయస్, నౌ లెట్స్ అన్ప్యాక్ ద ప్యాకేజ్. ఇక్కడ ఇది సెటప్ ఇక్కడ అన్ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్, నేను అది తీసుకొస్తాను. ఓ మై గాడ్ గైస్, నేను కాబట్టి ఎత్తగలిగినాను. ఇంకా మా అక్క మా అమ్మాయితో వస్తే ఎత్తుకోలేను కూడా. సో దిస్ ఇస్ ద ప్యాకేజ్. లెట్స్ అన్బాక్స్ దిస్. సో ఇది ఏమిటంటే మ్యాంగోస్ పచ్చిగా ఉన్నాయి, ఇంకా కొంచెం మ్యాంగోస్ పక్కన. సో గైస్ ఇలా తినొచ్చేసి. ఓ వావ్, స్వీట్ ఉంది. సో ఇది విష్ణు బావగారిది షర్ట్, వాళ్ళు పంపించారు. ఫస్ట్ ఇది. సో ఇది వచ్చేసి డోర్ మ్యాట్స్. థ్యాంక్ యూ సో మచ్ SRC మెగా స్టోర్. సో గైస్ ఇప్పుడు చూడండి, క్వాలిటీ అయితే ఆఫ్కోర్స్ మనకు తెలిసిందే, కలంకారీ డిజైన్స్ క్వాలిటీ, లైక్ క్లాత్ ఎలా ఉంటుంది. సో ఇది కూడా ఒక బ్యాగ్. ఇది వచ్చేసి ఎంత అస్టిక్గా ఉంది బ్యాగ్, అసలు క్యూట్గా. అంటే మంచి దేశీ అవుట్ఫిట్స్ అట్లా జుమ్కాస్ అట్లా పెట్టినప్పుడు ఇలాంటివి వాడుకుంటారు. బాగుంటుంది చార్మినార్ అట్లా సైడ్ అలా లైక్ దాట్. సో ఇది కొంచెం బాగుంది కదా, ఇది కొంచెం ఫంకీగా ఉంది. సో ఇది వచ్చేసి డోర్ మ్యాట్. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇలా డిజైన్స్, కొంచెం రాయల్ లుక్ లాగా. డోర్ మ్యాట్ చాలా క్లాసిక్ ఉంది. యా గైస్, దిస్ ఇస్ బెడ్షీట్. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇది యాక్చువల్లీ ఓల్డ్ ట్రెడిషన్, ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్కి వచ్చింది కలంకారీ డిజైన్స్. చాలా కాస్ట్లీ, ప్రింటింగ్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి బెడ్షీట్. ఇదేంటి, ఇది శారీ, ఇది డ్రెస్ మెటీరియల్. అన్నీ ఒకటే మోడల్స్ ఉండడం వల్ల నాకు కొంచెం కన్ఫ్యూజన్. బై ద వే ఇట్స్ నాట్ ఏ కొలాబరేషన్ గైస్. యాక్చువల్లీ మాకు ఇది వాళ్ళు ప్రేమతో మాకు ఇట్లా గిఫ్టింగ్ లాగా అక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, సో అట్లా మాకు గిఫ్ట్ లాగా పంపించారు, నన్ను అప్రోచ్ అయ్యి. సో అందుకు నేను ఇది చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ ఏ కొలాబరేషన్ ఫర్ ఎనీ ప్రమోషన్. ఇది కూడా బెడ్షీటే. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. యా, చాలా బాగుంది సారీ. ఒకసారి చూడండి, నేను క్వాలిటీ కూడా చూపిస్తాను. గైస్ లుక్ అట్ దిస్, ఇట్స్ వెరీ ప్రిటీ. యాక్చువల్లీ చాలా బాగుంది కదా. అంటే ఇది మనం ఇట్లా అంతా ప్లేట్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా వదిలేసినా చాలా బాగుంటుంది, స్లిమ్గా కనిపిస్తాం. యా, చాలా బాగుంది. ఇంకా మనం చూసుకొని ఎవరికి సెట్ అవుతుందో అవి చూసుకోవాలి. చాలా సారీస్ పంపించాలి. ఓ దిస్ ఇస్ బ్లాక్. ఇది వచ్చేసి రెడ్, ఇది బ్లాక్. ఇది బ్లూ అండ్ బ్లాక్ అండ్ రెడ్. ఇది ఎల్లో. వావ్, ఇది ఎల్లో అక్క యాక్చువల్లీ సెలెక్ట్ చేసుకున్నాను. గైస్ ఇది మెన్స్ షర్ట్. దిస్ ఇస్ ఫర్ డాడీ. అని డాడీ ఏమేసుకున్నాడో తెలుసు అని డాడీ. ఇది కూడా డ్రెస్ మెటీరియల్ గైస్. ఇది దీనికి వచ్చేసి సెట్. ఇది వచ్చేసి సెట్ గైస్. అంటే ఇది ఎట్లా అంటే మెటీరియల్ ప్యాంట్ రెండు ఉన్నాయి దీంట్లో. ఇదిగో ప్యాంట్, దిస్ ఇస్ ప్యాంట్ అండ్ దిస్ ఇస్ మెటీరియల్ అండ్ దిస్ ఇస్ చున్నీ. ఇది సెట్. నేను పంపించాను. ఇది సేమ్ అలాంటిది, కలర్ డిఫరెంట్. ఇది పింక్ అండ్ బిస్కెట్, ఇది బ్లూ అండ్ బిస్కెట్. సో గైస్ దిస్ ఇస్ వాట్ ఇన్ దిస్ ప్యాకేజ్. కలంకారీ షాపింగ్ అంతే. Yeah guys, for quality I will give 9.5 out of 10.
నువ్వు అంతే కదమ్మా, నువ్వు ఎంత ఇస్తావు నీ చెప్పు. 5 ఎందుకంటే అన్ని ఒకటిలా ఉన్నాయి, నేనేం అది చేయలేకపోతున్నా. చాలా క్వాలిటీగా ఉన్నాయి, బాగుంది, మెటీరియల్ బాగుంది. ఇవి మనం ఇలా చూసే కన్నా మనము కుట్టించుకొని కెమెరా చూపి రాదు. చాలా బాగుంది. దిస్ ఇస్ సారీ, ఎంత బాగుంది తెలుసా, సూపర్ ఉంది. దీనికి నేను మంచిగా బ్లౌజ్ పెట్టించుకున్నాను. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్, బుగ్గలు పెట్టించుకున్నాను. చాలా చాలా బాగుంది, అంటే యంగ్ మెంబర్స్ ఇట్స్ గుడ్ ఐషు, ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఎవరికైనా సెట్. కొంతమందికి హెవీగా వేసుకోవడం నచ్చదు. లైక్ సారీ కట్టుకోండి అమ్మకు ఎందుకు. సో యాజ్ దట్స్ ఇట్. దిస్ ఇస్ నాట్ ఏ కొలాబరేషన్ ఆర్ ప్రమోషన్ కైండ్ ఆఫ్ థింగ్. జస్ట్ చూపిస్తున్నాను నచ్చి. దే సెంట్ గిఫ్ట్, ఒక గిఫ్ట్ లాగా పంపించారు. ఇది చూడండి, మ్యాంగోస్ కూడా పంపించారు మమ్మల్ని ప్రేమతో. థ్యాంక్ యూ. సో guys, ఇంక ఇంతే బ్లాగ్కి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో జస్ట్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూ వీడియో. సో బాయ్. ఈ బ్లాగ్లో అక్క మిస్ అయింది, నెక్స్ట్ బ్లాగ్లో అక్క వస్తుంది. కలర్ రావాల్సిందే, నేను పిలిచి కొట్టి మరి. సో ఈ బ్లాగ్ ఇంతే. వీడియో మా అమ్మ ప్రేమ ఎక్కువైంది. బ్లాగ్ కట్టినాక కొంచెం